రైట్. భానుప్రకాష్ గారు, అంటే ఏపీ రాజకీయాల్లో 3 పార్టీలు కలిసి పొత్తు కూటమిగా ఏర్పడి ఉన్న ఈ 3 పార్టీల్లో బీజేపీ మీకు బాగా అడ్వాంటేజ్ ఉంది. ఎందుకంటే కేంద్రంలో కూడా మీరున్నారు కాబట్టి, మిగతావి ప్రాంతీయ పార్టీలు కాబట్టి. అంటే కేంద్రం లేనిదే రాష్ట్రం లేదు అన్న విషయం అందరికీ తెలుసు. అది అంటే దాన్ని మీరు అడ్వాంటేజ్గా తీసుకొని ప్రచారంలోకి, అంటే ప్రజల వరకు ఎందుకు వెళ్ళట్లేదు ఆ మెసేజ్? Because everything is depending on కేంద్రం కాబట్టి you are there. సో ఆ విధంగా ప్రచారం ఎందుకు కొనసాగట్లేదు? అంటే కేంద్రంలో రాష్ట్రంలో 2 పార్టీలు అధికారంలో ఉంటేనే సవ్యంగా నిధులు వస్తాయి అని చెప్పేది అసత్యం అండి. ఈరోజు ప్రతిపక్ష పార్టీలు ఉన్నటువంటి రాష్ట్రాల్లో కూడా కేంద్ర ప్రభుత్వం పార్టీ వేరు, ప్రభుత్వం వేరు. కేంద్రంలో ఏ పార్టీ ఉన్నా సరే కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వాలకి ఉన్నటువంటి సంబంధాలు మాత్రం ఖచ్చితంగా అందుకని అది ప్రజలకు అడ్వాంటేజ్. ఎందుకంటే కేంద్రంలో రాష్ట్రంలో ఒకే ప్రభుత్వం అవినీతి రహిత పరిపాలన అందిస్తున్నారు మోడీ గారు. क्या भाव चल रहा है? 70-80 मुंबई। चल 50,000 लगा। एक बेटी तो खेलो। हरियाणा टाइगर। मुंबई टॉस जीत गई। This and more. Streaming on News 9+. ఎక్కడ ఈ 10 సంవత్సరాల కాలంలో ఒక అవినీతి ఆరోపణ లేకుండా ముందుకు తీసుకొని పోతున్నారు. ఆయన ఒకే ఒక అజెండా, డెవలప్మెంట్. ఆ అజెండాని ఆంధ్రప్రదేశ్లో కూడా వస్తే, ఎందుకంటే 5 సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్లో నూతన పెట్టుబడులు రాలేదు. ఇక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది కాబట్టి ఎవరు పెట్టుబడి పెట్టలేని పరిస్థితి. మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా అన్నిటినీ కలుపుకొని, అందరినీ కలుపుకొని, ప్రతిపక్ష నాయకుల మీద కక్ష సాధింపు ధోరణి కాకుండా ఎన్నికలు అయ్యేంత వరకే మేము ప్రత్యర్థులండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మిగతా పార్టీలన్నింటినీ శత్రువులకు చూస్తున్నారు. మేము అలా వారిని శత్రువుకు చూడట్లా, మేము ప్రత్యర్థులకు చూస్తున్నాం. ఎన్నికలైన తర్వాత ఖచ్చితంగా అందరం ఒకే నిర్ణయం ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మాదిరిగా మేము కక్ష తీసుకునే అవకాశం లేదు. మా దృష్టి అంతా ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ మీద ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలని చెప్పి అజెండాతోనే మేము పనిచేస్తామే తప్ప, అందుకనే ప్రజలు కేంద్రం ఉంటే భారతీయ జనతా పార్టీ ఇక్కడ వస్తే బాగుంటుందని చెప్పి ప్రజలు ఆశిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో.